మహబూబాబాద్ జిల్లా గూడూరులో బిగ్ టీవీ మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. శ్రీ సత్య లయన్స్ కంటి హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్, డాక్టర్ విజయస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఫ్రీ మెడికల్ క్యాంపు జరిగింది. గూడూరు సిఐ బాబురావు, ఎస్ఐ గిరిధర్ రెడ్డి సైతం వైద్య శిబిరంలో పాల్గొన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. మందులు ఉచితంగా అందుకున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. మీడియా రంగంలోనే సంచలనాలు సృష్టిస్తున్న బిగ్ టీవీ ఒక అడుగు ముందుకేసింది. ప్రజల వద్దకు మరింత చేరువయ్యేందుకు కూడా ఉచితంగా గ్రామాన ఏజెన్సీ గ్రామాల్లో కూడా ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే సుమారుగా 1000కి పైగా క్యాంపులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా అటువంటి ఏజెన్సీ జిల్లాలో కూడా ఇప్పటికే ఎన్నో క్యాంపులు నిర్వహిస్తుంది. సాధారణ పేద మధ్యతరగతి, ముఖ్యంగా పేద మధ్యతరగతి మహిళలు, వృద్ధులు కూడా ఈ క్యాంపులో వచ్చి విజయవంతం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో బిగ్ టీవీ ఆధ్వర్యంతో పాటు శ్రీ సత్య లయన్స్ కంటి హాస్పిటల్ మరియు డాక్టర్ విజయాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి వృద్ధులు, మహిళలు అందరూ కూడా ఉచితంగా వచ్చి ఇక్కడ కంటి పరీక్షలు, వివిధ ఆరోగ్య సమస్యలు కూడా చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ప్రజలు కూడా, నాయకులు కూడా ఇక్కడ సహకరించడం కూడా జరుగుతుంది. ఇప్పటికీ ఈ క్యాంపును మహబూబాబాద్కి సంబంధించి గూడూరులో నిర్వహిస్తున్న ఈ క్యాంపును సిఐ బాబురావు గారు కూడా నిర్వహించడం జరిగింది. క్యాంప్ను ప్రారంభించారు. అతను కూడా ఇక్కడ మన కంటి వైద్య పరీక్షలు కూడా చేయించుకోవడం జరుగుతుంది. ఎస్ఐసిఏతో పాటు ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఈ క్యాంపును విజయవంతం చేయడంతో సహకరిస్తున్నారు. ఇక ముఖ్యంగా వృద్ధులు కూడా తమ ఆరోగ్య సమస్యలను డాక్టర్లు చెప్పుకుంటున్నారు. కార్డియాలజీ, కీళ్ళ నొప్పులు, ఇంకా ఇతర కంటి వైద్యం కూడా ఉచితంగా చేస్తామని కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రిస్క్రిప్షన్ కూడా ఫ్రీగా రాయడంతో పాటు తమ ఇంకా అవసరమైన మెరుగైన చికిత్స కూడా తమ హాస్పిటల్కి వస్తే ఉచితంగా కూడా అందిస్తామని కూడా ఇప్పటికే వైద్యులు ప్రకటించిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇప్పటికీ మహబూబాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా హెల్త్ క్యాంపులో కూడా విశేష స్పందన లభిస్తుంది. పెద్దలు, వృద్ధులు, మహిళలని కాకుండా అందరూ కూడా ఈ క్యాంపుకు తరలి వచ్చి ఈ క్యాంపును విజయవంతం చేయడంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళ గ్రామంలో మన బిగ్ టీవీ ఆధ్వర్యంతో పాటు శ్రీ సత్య లయన్స్ మరియు శ్రీ విజయాస్ మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ మెగా క్యాంప్ నిర్వహించడం పట్ల అసలు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, అసలు గ్రామస్తులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ క్యాంప్ నిర్వహణ పట్ల వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఉచితంగా కూడా చికిత్స అందిస్తున్నాం. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా వారిని ఎలా ఉంది మీ గ్రామంలో మేము క్యాంప్ నిర్వహిస్తున్నాం, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి నిర్ణయం సార్ బిగ్ టీవీ వారు. ఎందుకంటే పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్లకు పోయి చూపెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నందుకు మీరు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంప్ అనేది పెట్టడం చాలా అదృష్టం. ఎందుకంటే అది పేదల కోసమే. దూరం పోలేని పరిస్థితిలో ఇక్కడ వచ్చి చూపెట్టుకొని ఇలా డాక్టర్లు కూడా ఫ్రీగా కంటి ఆపరేషన్ కానీ ఇతర ఏదైతే రోగాలు ఉన్నాయో వాటిని కూడా ఫ్రీగా చూపెట్టడం, దాని తరఫున మేము గూడూరు తరఫున బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మీ గ్రామంలో మీ ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలను మా బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచితంగా చికిత్సలు చేపిస్తాం, ఏమనిపిస్తుంది? మా గూడూరులో బిగ్ టీవీ క్యాంప్ వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పేదోళ్ళందరూ కూడా అందుబాటులో వచ్చి 10 రూపాయలు కూడా లేని పేదోళ్లకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ గొప్ప కార్యక్రమం అందరూ కూడా, మా గూడూరు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు బిగ్ టీవీకు. ఇది మెడిసిన్ కావచ్చు, ఇవ్వని కావచ్చు, ఉచితంగా ఇంటికాడ వచ్చి సేవ చేయడం అనేది ఇది చాలా గొప్ప కార్యక్రమం అనేసి నేను మనస్ఫూర్తిగా బిగ్ టీవీ వారిని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీడియా రంగంలో ఎవరు కూడా సహకరించినటువంటి వార్తలు కాకుండా ఆరోగ్య సమస్యల పట్ల కూడా బిగ్ టీవీ దృష్టి సారించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీకు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మీ గ్రామంలో మా క్యాంప్ నిర్వహించడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? బిగ్ టీవీ వారు మంచి వార్తలు అందించడమే కాకుండా సమాజంలో మరి ఈ పేదవారి గురించి కూడా ఆలోచించి గ్రామాలు తిరుగుతూ క్యాంపులు నిర్వహించడం వారికి చాలా, మన గూడూరు గ్రామ పంచాయతీ తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మా సిఐ గారు అన్నట్టు మన దూర ప్రాంతాలలో కూడా కొద్దిగా మట్టవాడ లాంటి ఒక సుదూర ప్రాంతాలలో కూడా ఇట్లాంటి క్యాంపులు నిర్వహిస్తే వాళ్ళకు కూడా లబ్ధి చేకూరుతుందని కోరుకుంటున్నాను. బిగ్ టీవీ వారికి మరొకసారి మా గూడూరు గ్రామ మండల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా అంటే కేవలం వార్తలే కాదు, ఇలాంటి సామాజిక సేవలు కూడా దూసుకువెళ్ళడం పట్ల కూడా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు వారి తరఫున బిగ్ టీవీ కృతజ్ఞతలు చెప్తున్నారు. సిఐ బాబురావు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. తమ సర్కిల్ పరిధిలో మనం బిగ్ టీవీ ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించడం ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఎలా అనిపిస్తుంది మేము న్యూస్ ఛానల్ తరఫున మెడికల్ క్యాంప్ నిర్వహించడం పట్ల? మీడియా అంటే వార్తలు చేరవేయటం, సమాజంలో ఉన్నటువంటి ఏదైతే జరుగుతున్నాయో వాటన్నిటిని ప్రజలకు చేరవేసే భాగంగా అన్ని విషయాల్లో ముందుంటుంది. కానీ ఒక ప్రత్యేక కార్యక్రమంగా ప్రజలకు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటలల్లో
లేదా ఉన్నతమైనటువంటి వైద్యం కోసం అని చెప్పేసి ఆశపడతారో వాళ్ళకి బిగ్ టీవీ ద్వారా ఇలాంటిది ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషనీయం. ఎందుకంటే చాలామంది చూస్తుంటే ఉన్నారు, చాలా ముసలి వాళ్ళు, కొంతమంది బలహీనత ఎక్కువ ఉన్నవాళ్ళు, చిన్న చిన్న జబ్బులు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది మేమైతే మొదటగా చూస్తున్నాం. ఒక మీడియా తరపు నుంచి ఇలాంటి కార్యక్రమం అయితే చేయటం చాలా చాలా సంతోషనీయం. మా పోలీస్ శాఖ తరఫున బిగ్ టీవీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మొత్తానికి ఈ ఇలాంటి ఏజెన్సీ గ్రామాల్లో ఉచితంగా మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం పట్ల కూడా స్థానిక ప్రజలతో పాటు పోలీస్ శాఖ వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీడియా అంటే కేవలం వార్తలకే పరిమితం కాకుండా సామాజిక సేవల సైతం కూడా బిగ్ టీవీ ముందు అడుగేయడం వల్ల హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు, ఇక్కడ ఎలాంటి ముఖ్యంగా స్థానికులు ఎలాంటి సమస్యలు డాక్టర్ల వద్ద చేరుకున్నారు, డాక్టర్లను అడిగి కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇక్కడ ఎలాంటి సమస్యలతో వస్తున్నారు, ముఖ్యంగా ఎలాంటి సమస్యలు మీరు ట్రేస్ అవుట్ చేశారు? సో ఇది మన గూడూరు ఏజెన్సీ ప్రాంతం కాబట్టి చాలామంది అవేర్నెస్ లేక బీపీ షుగర్ అనేది సరిగా చెకప్లో ఉండదు. సైలెంట్ కిల్లర్ అంటాము, బీపీ షుగర్ని సైలెంట్ కిల్లర్స్ అని అంటాము. సో నార్మల్గా గ్రామాల్లో ఉండే ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో ఉండవు కాబట్టి వాళ్ళు సడన్గా బీపీ ఎక్కువైపోయి, షుగర్ ఎక్కువైపోయి, పక్షవాతం, గుండెపోటుకి, ఆకస్మిక మరణాలు యంగ్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఆ అవగాహన అనేది కల్పించాలి. అండ్ ఏజెన్సీ ఏరియా కాబట్టి జ్వరాలు, విష జ్వరాల పట్ల కూడా అంటే పరిసరాల పరిశుభ్రత ఉంచుకోవడము, వ్యక్తిగత పరిశుభ్రత, తాగునీటి పరిశుభ్రత ఇవన్నీ పాటించడం అనేది జరగదు. సో ఇప్పుడు ఆ ఏజెన్సీ ఏరియాలో జనాలలో ఎక్కువగా విష జ్వరాలు, దగ్గు, జలుబు, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాము. ఆడవాళ్ళలో గర్భసంచి సంబంధిత వ్యాధులు, తెల్లబట్ట ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో మీరు మీ వైద్యుల తరపున ఎలాంటి ఆరోగ్య సూచనలు చేయదలుచుకున్నారు? సో మెయిన్గా ఆరోగ్యం మనకి హెల్తీగా ఉండడానికి ఫస్ట్ మనకు వాటర్ అనేది ఇంపార్టెంట్. సో తాగునీటి పరిశుభ్రత మెయిన్గా చూసుకోవాలి. అండ్ పరిసరాల పరిశుభ్రత, దోమలు, ఈగలు అవి అవేర్నెస్ అనేది ఉండాలి. అట్లా మనం విష జ్వరాలను, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అట్లాంటి విష జ్వరాలను అరికట్టవచ్చు. అండ్ వ్యక్తిగత పరిశుభ్రతతోటి, ఆహారపు అలవాట్లతోటి చాలా రోగాల్ని మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఆరోగ్య పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను కూడా పాటించినట్లయితే తమ ఆరోగ్య సమస్యల నుంచి కూడా మనం బారిన నుంచి మనం రక్షించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. మరి కంటికి సంబంధించిన పరిస్థితి ఏంటి? మరి కంటి శుక్లాలకు కూడా ఆపరేషన్ ఉచితంగా చేస్తామని సత్య కంటి హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కంటి పరిస్థితి ఎలా ఉంది ఏజెన్సీ గ్రామాల్లో, ఎలాంటి కంటి సమస్యలు ఉన్నాయో డాక్టర్ ఉన్నారు, డాక్టర్ అఖిల్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, కంటికి సంబంధించిన సమస్యలు ఎలా ఉన్నాయి? సార్ నమస్తేనండి, మేము శ్రీ సత్య లయన్స్ కంటి హాస్పిటల్ నుంచి వచ్చామండి. మనది వచ్చేసి మైబాద్ ఎంఆర్ ఆఫీస్ ఎదురుగా ఉందండి. సో ఇక్కడ కంటికి సంబంధించి అంటే కంటిలో శుక్లాలు, కంటి పైన దుర్మాంసం బాగా ఉన్నాయండి. పేషెంట్స్ ఏజెన్సీ ఏరియా కాబట్టి ఎక్కువ ఎండ, దుమ్ము, ధూళి ఉండడం వల్ల కంటిలో పొరలు రావడము, కంటి పైన దుర్మాంసం పెరగడం జరుగుతుందండి. పేషెంట్స్ అందరూ అంటే ఇప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన దగ్గర ఉచితంగా ఆపరేషన్స్ చేస్తున్నామండి. ఆపరేషన్స్ని మీరు వినియోగించుకుంటే బాగుంటుందండి మన సర్వీస్ని. ఓకే. మొత్తానికి మరి కంటి రక్షణ కోసం ఎలాంటి సూచనలు చేస్తారు? కంటిని రక్షించుకోవాలంటే ఏమైనా ప్రిస్క్రిప్షన్ కానీ ముందుగానే ఏమైనా సలహాలు, సూచనలు ఎలా ఉన్నాయి? సార్ కంటిని రక్షించుకోవడానికి వాళ్ళకు కావాల్సిన అంటే బయటికి తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు అద్దాలు వాడుకోవాలండి. అదేవిధంగా చుక్కల మందులు ఉంటాయి, అవి కూడా వాడుతూ ఉంటే వాళ్ళు సురక్షంగా ఉంటారండి, ఇబ్బందులు లేకుండా ఉంటారండి. మొత్తానికి కంటికి సంబంధించిన కూడా ఏజెన్సీ గ్రామాల్లో కళ్ళద్దాలతో పాటు ఆకుకూర లాంటివి తీసుకుంటే కంటిని సంరక్షించుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గూడూరులో బిగ్ టీవీ మరియు శ్రీ సత్య లయన్స్ మరియు శ్రీ విజయాస్ మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా హెల్త్ క్యాంపు కూడా విశేష స్పందన లభిస్తుంది. మొత్తానికైతే కేవలం మీడియా అంటే వార్తలకే పరిమితం కాకుండా ఏజెన్సీ గ్రామాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం పట్ల కూడా ప్రజల నుండి, ఇటు నాయకుల నుండి కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.